విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించడంతో పాటు తనకంటూ ఎన్నో ప్రత్యేకతలు చాటుకున్న శ్రీకృష్ణదేవరాయలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాతగా నిలిచారని డాక్యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు కొనియాడారు. ఎన్ఏడి జంక్షన్ సమీపంలో ఉన్న డాక్యార్డ్ కేటీబీ కళాక్షేత్రంలో మంగళవారం శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలను పురస్కరించుకొని అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గంట్ల శ్రీనుబాబు, సంస్థ అధ్యక్షులు బత్తుల చిరంజీవి, కార్యదర్శి విజనగిరి భాస్కర్ రావులు మాట్లాడుతూ ప్రతి ఏటా జనవరిలో శ్రీకృష్ణదేవరాయలు జయంతి వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. డాక్యార్డ్ కేటీబీ కళాక్షేత్రంలో ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ప్రతి ఏటా కూడా జనవరి నెలలో ఈ వేడుకలను మేమంతా కలిపి నిర్వహించుకుంటూ వస్తున్నాం. మరి శ్రీకృష్ణదేవరాయలు మనందరికీ తెలుసు. శ్రీకృష్ణదేవరాయలు గొప్ప ఉదార ఆయన ఎన్నోసార్లు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రోజుల్లోనే కొండవీడు కానీ, ముద్దనూరు కానీ, రాజమహేంద్రవరం కానీ ఎన్నో దాంట్లో యుద్ధాల్లో జయించి ఆ పట్టణాలన్నీ కూడా ఆయన 1516 అలాగే 1519లో కూడా సింహాచలం పుణ్యక్షేత్రానికి వచ్చి తన తల్లిదండ్రుల పేరిట, తన భార్య పేరిట విలువైన కంఠాభరణాలు, అలాగే చెవి పోగులు, వజ్రాలు, అలాగే పచ్చల పథకం, ఎన్నో కంఠాభరణాలతో పాటు విలువైన ఆభరణాలన్నీ కూడా స్వామివారికి సమర్పించారు. తర్వాత 1978లో జరిగిన దొంగతనంలో స్టోర్పురం దొంగలు వాటిని చంద్రవంద చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా రాయల వారు సమర్పించిన ఆనవాళ్ళు చాలా వరకు కూడా మన ఆలయంలో భద్రంగానే ఉన్నాయి. అలాగే తిరుపతితో పాటు ఎన్నో పుణ్యక్షేత్రాలకి శ్రీకృష్ణదేవరాయలు గారు తన ఉదారంగా కూడా తన పరిపాలన పూర్తిగా కూడా బంగారు ఆభరణాలు కానీ, అడ్నాటివి కానీ అన్నీ కూడా ఎన్నో విలువైన భూములు కూడా ఇచ్చారు. సింహాచలం దేవస్థానాన్ని కూడా 3-4 గ్రామాలు ఆయన టైంలోనే ఇచ్చారు. కాబట్టి రాయలవారు అనేవారు ఏ ఒక్కరి సొత్తు కాదు, మన అందరికీ తెలుగు వారందరికీ కూడా గర్వకారణం. ఆయన పరిపాలనలో విజయనగరం సామ్రాజ్యం ఒక వైభవంగా వెలిగింది. ఆ రోజుల్లో వజ్రాలని రాసులుగా పోసుకునేవారు. అందుకనే ఆయన్ని కులానికి మతానికి కాకుండా ఏకంగా మన అందరికీ కూడా రాయల వారి కీర్తిని భవిష్యత్ తరాలకు కూడా తెలియజేయాలని ఒక మంచి సంకల్పంతోనే ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాం. మరి ఇందులో పాల్గొన్న డాక్యార్డ్ ఉద్యోగులు, అలాగే పదవి విరమణ చేసిన ఉద్యోగులు, ఈ కేటీబీ కళాక్షేత్రం సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.